వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక్ తయారు చేసుకోవడం చూపిస్తాను. ఇది గోధుమ పిండితో తయారు చేసుకోవాలి. దీనికోసం 1 కప్పు గోధుమ పిండి ఉంటే 1/2 కప్పు ఎండు కొబ్బరి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక 1 స్పూన్ నెయ్యిలో కాజు, బాదం సన్నగా కట్ చేసుకున్నవి, ఇంకా కిస్మిస్, కొన్ని గసాలు వేసుకొని వేయించుకోవాలి. ఇంకా దీంట్లోకే ఎండు కొబ్బరి కూడా వేసి వేయించి పక్కకు పెట్టేసుకొని, ఇంకా ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండిని కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో వేయించుకోవాలి. ఈ గోధుమ పిండి మంచిగా కలర్ వచ్చి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇంకా దీనికి 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు స్వీట్ ఉండాలి. నేను ఇక్కడ 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు బెల్లం వాడుతున్నాను. తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని ఈ నీళ్లు మసిలిన తర్వాత వేయించి పెట్టుకున్న పిండి ఉంది కదా, గోధుమ పిండి కూడా వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపి ఉడికించుకొని పక్కకు పెట్టేసుకొని, ఇది మోదక్ మౌల్డ్ దొరుకుతాయి మనకి. ఇది ఒక 30 రూపీస్ ఉంటుంది ఈ మౌల్డ్. లేదు అంటే చేయితో కూడా చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవాలనేది మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. ఛానల్ నేమ్ కింద ఉన్న వీడియోని ఒకసారి చెక్